డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. బెంగళూరులో నివాసం ఉంటున్న అబ్దుల్ కుమారులు కొంతకాలంగా కనిపించడం లేదు. నాగుల బావిలోని అబ్దుల్ ఇంట్లో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులతో లింకులపై ఆరా తీశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అనంతపురం జిల్లాలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాయదుర్గంలో ఉన్నటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బెంగళూరులో నివాసం ఉంటున్నటువంటి అబ్దుల్ కుమార్ గత కొంతకాలంగా కనిపించడం లేదు. అయితే వాళ్ళ మీద నిఘా పెట్టినటువంటి ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ ఆర్టీసీ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే వాళ్ళ ఆర్టీసీ లభించకపోవడంతో వాళ్ళకి ఉగ్రవాదులతో లింకులు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఉగ్రవాదులతో లింకులు ఉన్నటువంటి అబ్దుల్ కుమారులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలను రాబట్టినటువంటి ఎన్ఐఏ అధికారులు ఇవాళ రాయదుర్గంలో ఉన్నటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినటువంటి అబ్దుల్ ఇంటికి వెళ్ళి ప్రస్తుతానికి ఇక్కడ సోదరు కూడా నిర్వహిస్తున్నటువంటి నాలుగులో స్థాయిలో ఆయన వాళ్ళ తండ్రి అబ్దుల్ ఉంటారు. అబ్దుల్ అక్కడ వీళ్ళు విచారిస్తూ ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఏదైతే ఈ అబ్దుల్తో పాటు లింకులున్నాయనేటువంటి కోణంలో కూడా ఎన్ఐఏకి సంబంధించి అధికారులు ఆరా తీస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. కేవలం అబ్దుల్ ఇంట్లో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వీళ్ళ కదలికకు సంబంధించినటువంటి వివరాలను సేకరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి ఎన్ఐఏ సోదాలతో ఒక్కసారిగా అనంతపురం జిల్లాలో కలకలం రేగినటువంటి పరిస్థితి ఉంది. సో బెంగళూరులో ఉన్నటువంటి వీళ్ళకు లింకులు ఉండవచ్చు అనేటువంటి అనుమానం ఒక పక్క, కొంత ప్రాథమికమైనటువంటి నిర్ధారణ జరిగిన తర్వాత ఎన్ఐఏకి సంబంధించిన అధికారులు ప్రస్తుతానికి సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.